శ్రీస్తుతి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత సంచికలో కాలాతీత యోగి మహావతార్ బాబాజీ దివ్య చరిత్ర గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు మన కార్యక్రమంలో ఆ బాబాజీ అనుగ్రహాన్ని పొంది గృహస్థాశ్రమంలో ఉంటూనే క్రియాయోగ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నత యోగి లాహిరి మహాశయుల సంపూర్ణ జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం. లాహిరి మహాశయుల అసలు పేరు శ్యామాచరణ్ లాహిరి. వీరు 1828 సెప్టెంబర్ 30వ తేదీన బెంగాల్లోని నదియా జిల్లాలోని జుర్ను గ్రామంలో ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి ముక్తారాం లాహిరి, తల్లి శేషమణి దేవి. శ్యామ్చరణ్ చిన్నతనంలోనే ఎంతో ప్రశాంతంగా దైవ చింతన కలిగి ఉండేవారు. ఆయనకు చిన్న వయసులోనే వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ మరియు హిందీ భాషలపై పట్టు లభించింది. ఆయన బాల్యం నుండే ధ్యానం వైపు ఆకర్షితులయ్యారు. కుటుంబ పరిస్థితుల కారణంగా శ్యామాచరణ్ లాహిరి గారు వారణాసికి మకం మార్చవలసి వచ్చింది. అక్కడ ఆయన మిలిటరీ ఇంజనీరింగ్ విభాగంలో అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరారు. ఆయన కాశీలో కాశీమణి దేవిని వివాహం చేసుకున్నారు. వారికి టీను చరణ్ మరియు దుకౌరి అనే 2 కుమారులు జన్మించారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని బాధ్యతాయుతంగా పోషిస్తూనే మరోవైపు తన ఆధ్యాత్మిక సాధనను ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఆయన నిస్వార్థపరమైన గృహస్థ జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. లాహిరి మహాశయుల జీవితంలో అత్యంత అద్భుతమైన ఘట్టం హిమవత్ పర్వతాలలో జరిగింది. 1861వ సంవత్సరంలో ఆఫీసు పని మీద ఆయన రాణిఖేత్ సమీపంలోని ద్రోణగిరి పర్వత ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొండపై నడుస్తుండగా ఒక దివ్యమైన అదృశ్య శక్తి ఆయన్ను ఒక నిర్జనమైన గుహలోకి ఆకర్షించింది. ఆ గుహ లోపల సాక్షాత్కరించిన మహావతార్ బాబాజీ గారు, శ్యామ, నువ్వే నా శిష్యుడివి అని పలికారు. అంతేకాదు, లాహిరి మహాశయుల పూర్వజన్మల జ్ఞాపకాలను మేల్కొలిపి వారికి అత్యంత గోప్యమైన క్రియాయోగ దీక్షను అనుగ్రహించారు. సాధారణంగా ఆ కాలంలో సన్యాసం తీసుకుంటేనే మోక్షం లభిస్తుందని నమ్మేవారు. కానీ బాబాజీ ఆజ్ఞ మేరకు లాహిరి మహాశయులు గృహస్థాశ్రమంలోనే ఉంటూ భార్యాపిల్లలతో సంసార బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉత్తమ యోగిగా జీవించి చూపించారు. ఆయన తన శిష్యులకు చెప్పిన ముఖ్య సందేశం ఏమిటంటే, మీ కర్తవ్యాలను మీరు బాధ్యతగా నిర్వర్తించండి, మనసును మాత్రం దేవునిపైనే లగ్నం చేయండి. కుల, మత, వర్గ భేదాలు లేకుండా, ముస్లింలు, క్రిస్టియన్లు, బ్రాహ్మణులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన క్రియాయోగ దీక్షను ప్రసాదించారు. ఇతిహాస గ్రంథమైన భగవద్గీతను కొత్త కోణంలో యోగపరంగా విశ్లేషించి ప్రజలకు అందించారు. లాహిరి మహాశయులు బాహ్య ప్రపంచానికి ఒక సాధారణ ఉద్యోగిలా కనిపించినప్పటికీ ఆయన ఎన్నో అద్భుతాలను చేశారు. వారణాసిలో తన ఇంట్లో కూర్చొని దూర ప్రాంతాలలో అడవుల్లో ఉన్న వారికి యోగ దర్శనం ఇవ్వడం, మంటలను శాంతింపజేయడం వంటి అనేక యోగ సిద్ధులు ఆయన సొంతం. ఆయన శిష్య పరంపర ద్వారానే ప్రపంచానికి క్రియాయోగ వ్యాప్తి చెందింది. ఆయన శిష్యులలో ప్రముఖులైన స్వామి యుక్తేశ్వరగిరి లాంటి మహానుభావులు తయారయ్యారు. 1895 సెప్టెంబర్ 26న లాహిరి మహాశయులు వారణాసిలో తన భౌతిక దేహాన్ని చాలించారు. అయినప్పటికీ ఆయన సూక్ష్మ రూపంలో నేటికి క్రియాయోగ సాధకులను నడిపిస్తూనే ఉన్నారు. గృహస్థాశ్రమంలో ఉంటూ దైవత్వాన్ని ఎలా సాధించవచ్చో తన జీవితం ద్వారా నిరూపించిన ఆ మహాయోగి చరణాలకు నమస్కరిస్తూ మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.